ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, దేని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 2వ వచనం. జియోథ్రానమీ చాప్టర్ 14 and verse 2. ఏలయనగా నీ దేవుడని యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. For thou art a holy people unto the Lord thy God. ప్రియులరా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి సజీవుల లెక్కల్లో మరి యొక్క శ్రేష్టమైన దినాన్ని చూసినాం. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. ఎలాంటి గొప్ప కృప యేసు ప్రభువు ద్వారా నీకు నాకు కలిగిందండి. ప్రతిష్ఠిత జనము అంటే ప్రత్యేకింపబడిన జనము. ఇంకా మన జీవితాల్లో మరి పాపం నుంచి, శాపగ్రస్తమైన జీవితం నుంచి విడుదల కలుగజేసి మనకి దేవుడు ఏమిచ్చినాడంటే ఒక స్వాస్యాన్ని ఇచ్చినాడు. ఆ స్వాస్యమే పరిశుద్ధ జనాంగము, యాజక సమూహము, దేవుని సొత్తు. దేవుడు ఎలాంటి ఆధిక్యత నీకు నాకు ఇచ్చినారమ్మా. ప్రత్యేకింపబడినటువంటి జనాంగము. రక్షించబడిన అనుభవం ఉన్నట్లయితే నీవు ప్రత్యేకింపబడిన వాడవు, దానవు, నీవెంతో శ్రేష్టమైన వాడవు దేవుని దృష్టిలో. పిల్లరా, ఈ సత్యం గుర్తించినట్లయితే మన హృదయం అంతటితో దేవుని ఆరాధిస్తాం. ఎంతో సంతోషముగా మనం ఉంటాం. గల కారణం ఏమిటంటే దేవుని యొక్క ఉచితమైన కృప మనకిచ్చినటువంటి గొప్ప స్వాస్యం ఏమిటంటే మరణం నుంచి జీవంలోనికి, శాపగ్రస్తమైన జీవితం నుంచి ఆశీర్వాదకరమైన జీవితంలోనికి దేవుడు మనల్ని నడిపించినాడు. దేవుని స్తుతించి ఆరాధిద్దామా. కాబట్టి ఉదయకాల సమయంలో మనసారా దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలు బట్టి దేవుని స్తుతించు, ఆరాధించు, ఘనపరచు. దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, పరిశుద్ధమైన తండ్రి, ఎలాంటి ఉన్నతమైనటువంటి కృప మీరు మాకు ఇచ్చినారు యేసు ప్రభువు ద్వారా. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ఉదయకాల సమయంలో మీరు మాకు ప్రత్యేకింపడినటువంటి జనాంగంగా ముద్ర వేసినారు. అవును నాయనా, లోకం నుంచి, అపవిత్రత నుంచి, పాపం నుంచి ప్రత్యేకింపబడిన వారము, మరణం నుంచి జీవంలోనికి దాటిన వారము, శాపగ్రస్తమైన జీవితం నుంచి ఆశీర్వాదం పొందిన వారము. కాబట్టి ప్రభువా, ఈ వాక్యం వింటున్నటువంటి మా పిల్లలందరినీ దర్శించండి. మీ దృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో శ్రేష్టమైన వారు, విలువైన వారైన సత్యం గుర్తించి మీ కొరకు నమ్మకంగా, యోగ్యంగా జీవించడానికి సహాయం ఇచ్చేయండి. మరొకసారి కాల సమయంలో వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలు ఉన్నటువంటి సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో వారికి జయము కలుగును గాక. సహాయం ఇచ్చేయమని ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిగత జీవితంలో మీ శాంతిని అనుగ్రహించమని, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకాడు నిద్రపడిన వాగ్దానము మా ప్రతి ఒక్కరి పట్ల ప్రభువా నెరవేర్చమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you all.